నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కిషోర్. బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంస్థాగత మార్పులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది బీజేపీ అధిష్టానం. ఈ వారంలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని బీజేపీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పలువురు కేంద్ర మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయింది బీజేపీ హైకమాండ్. అలాగే పలువురు కీలక నేతలకు కేబినెట్ లో చోటు ఇవ్వనున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే కేబినెట్ లో భారీగా మార్పులు చేర్పులు ఉండనున్నాయి. తాజా కేబినెట్ సమావేశంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. భారీ వ్యూహంతో ఎన్నికలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా భారీ మార్పులకు అధిష్టానం రెడీ అయింది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు సమాచారం. అదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు ఈటెల రాజేందర్కు ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించకపోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి మరింత బలోపేతంగా తీసుకెళ్లేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా కాషాయ శ్రేణులు చెబుతున్నాయి. ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో ఎలాంటి రాజీ పడవద్దు అన్నది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం. దీనికోసం ఎప్పటికప్పుడు వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు ముఖ్యమంత్రి. తాజాగా ఆపత్కాలంలో రోగులను హాస్పిటల్స్కు చేర్చే 108 అంబులెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వీటి సంఖ్య కూడా పెంచారు సీఎం జగన్. 108 అంబులెన్స్లను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 146 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్లను సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్ ను సమకూర్చింది. అప్పట్లో 96.50 కోట్లు వెచ్చించి అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ 412 కొత్త అంబులెన్సులు కొనుగోలు చేసింది. వీటితో పాటుగా అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్సులతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం 4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ఎక్కువ కాలం ప్రయాణించి దెబ్బతిన్న స్థితిలో ఉన్న వాటి స్థానంలో కొత్త అంబులెన్స్లను ప్రవేశపెట్టడం కోసం తాజాగా 34.79 కోట్లతో 146 అంబులెన్స్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం 188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ స్కీమ్ కింద గర్భవతులు, బాలింతలకు రేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టేక్ హోమ్ రేషన్ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని సూచించారు. ప్రతి నెల మొదటి 3 శుక్రవారాల్లో పర్యవేక్షణ జరగాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో దీన్ని అనుసంధానం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం జయకుమార్ రెడ్డి. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత కోటిరెడ్డి పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు శ్రీలంక డెలిగేట్స్. శ్రీలంకలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని కోరారు. శ్రీలంక నుంచి భారతదేశానికి వచ్చే భక్తుల్లో 50% మంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వస్తారని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను శ్రీలంక గవర్నర్ సెంథిల్ తొండమాన్, డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్ దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వారికి వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. ఆ తర్వాత దుర్గగుడి తరపున వీరికి శేషవస్త్రం, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ ఈవో బ్రహ్మరాంబ, చైర్మన్ కర్నాటి రాంబాబు.
చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చిత్తూరులో అమల్ ప్రాజెక్ట్ ఏర్పాటుతో జిల్లా పాడి రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విజయ డైరీని సర్వనాశనం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. సొంత సంస్థ హెరిటేజ్ లాభాల కోసం విజయ డైరీని చంపేశారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ కలహాలతోనే సీఐ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దీన్ని రాజకీయంగా తిప్పడం జరుగుతుంది. 5 నెలల నుండి ఇప్పుడే చైర్మన్ గారు చెప్తున్నారంట, 5 నెలల నుండి నేను సిఐ మీద ప్రెజర్ తీసుకొస్తా అని చెప్తాను. అది ఎస్పీల మీదనో లేకపోతే పై అధికారుల మీద తీసుకొస్తా తప్ప నీ మాదిరి చిల్లర రాజకీయాలు చేసి అధికారులను బెదిరించే సంస్కృతి నాది కాదు. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈపు చూసుకొని నువ్వు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి పరిటాల సునీతకు బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఓటమిని జీర్ణించుకోలేకే ఎల్లో మీడియా ద్వారా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక పరిటాల శ్రీరామ్ ఇప్పటికే ధర్మవరం పారిపోయారని విమర్శించారు తోపుదుర్తి. ఉనికి కోల్పోతున్న పరిటాల కుటుంబం ఇక్కడ గెలవలేమని నిశ్చయించుకొని ధర్మవరం పరారై 2 సంవత్సరాలు అవుతాం. మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటా దళితులు అని వాళ్ళని ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తాను నేను అడుగుతా ఉన్న పరిటాల కుటుంబాన్ని. ఎన్ని ఇళ్ళు కట్టించినారు? సిగ్గుగాలే? నీకు మంత్రిగా ఉన్నావు, 1200 ఇళ్ళు తెచ్చినావు, సిగ్గుగాలే? ఎందుకు ఈ దళితులకు అందరికీ ఇళ్ళు ఇవ్వలేకపోయినావు? పొద్దు ఇళ్ళు ఎందుకు కట్టిలేకపోయినావు? దేనికి నీకు మంత్రి? టిట్కో ఇళ్లపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో 460 టిట్కో ఇళ్ల సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలి అనేదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్ఆర్ లా నేస్తం పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలు నదీ జలాలతో బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు అభిషేకం నిర్వహించారు. కావేరి, గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, వంశధార, నాగావళి నదీ జలాలతో అభిషేకం చేశారు. జూనియర్ లాయర్లకు స్టైఫండ్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదులు తమ వృత్తిలో స్థిరపడే వరకు మొదటి 3 ఏళ్లు నెలకు 5,000 ఇవ్వడం సంతోషకరమని అంటున్నారు. తెలంగాణ న్యూస్లోకి వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఇరువురు లంచ్ భేటీ అయ్యారు. యూపీ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న అఖిలేష్కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఇటీవల పట్నాలో విపక్షాల భేటీ జరగడం, మరో ఏడాదిలో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అఖిలేష్ కేసీఆర్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఇరువురు చర్చించినట్టుగా తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ కొనసాగుతున్నారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మాటల యుద్ధం నడుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు గవర్నర్ తమిళిసై. ఉస్మానియా హాస్పిటల్లో వసతులు సరిగా లేవని ఆరోపించారు గవర్నర్ తమిళిసై. రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఆమె. ఈ మేరకు ఉస్మానియా హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ బిల్డింగ్ పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తానెవరిని తప్పుబట్టేందుకు ఉస్మానియాకు రాలేదని, పేదలకు సరైన వైద్యం అందాలి అనేదే తన ఉద్దేశమన్నారు గవర్నర్ తమిళిసై. First of all, I appreciate the court for stepping in, but apart from the legal aspects, comfort I visited the toilet. It's very disheartening to say toilets, doors, and the pathetic situation of the toilets. Female, I went into the toilet. So my appeal is they should have a quality space, a comfortable space. You see when I went. మరోవైపు గవర్నర్ తమిళిసైకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్య శాఖలో చాలా మార్పులు తీసుకొస్తే కొందరు కళ్ళుండి చూడలేకపోతున్నారంటూ సెటైర్ వేశారు ఆయన. కొంతమంది ఏంటంటే కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు,
వాళ్ళు గాంధీజీ ఒకటి అన్నారు. గాంధీజీ గారు ఏమన్నారంటే చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడును చూడొద్దు అన్నారు. కానీ కొంతమంది ఎట్లా తయారైపోయిందంటే మంచిని వినదలుచుకోలేదు, మంచిని చూడదలుచుకోలేదు, మంచిని మాట్లాడదలుచుకోలేదు అన్నట్టుగా కొంతమంది తయారయ్యారు. ఐ విల్ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్. కానీ ఈరోజు ఇది నేను చెప్తున్నది కాదు కదా, మా నిమ్స్ పనితీరు. దీస్ ఆర్ ద రికార్డ్స్, దీస్ ఆర్ ద ట్రూత్ వర్కింగ్. నిజాయితీగా పనిచేసిన మా పనితీరుకు నిదర్శనం. తెలంగాణలో రాహుల్ పర్యటనపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. दिल्ली में विपक्ष की मीटिंग हुई और विपक्ष के नेताओं ने कहा कि कांग्रेस पार्टी मीटिंग में टीआरएस को बुलाना है. हमने विपक्ष को साफ कह दिया कि अगर टीआरएस इस मीटिंग में आएगी तो कांग्रेस पार्टी इस मीटिंग में नहीं आएगी. हमने कहा कि टीआरएस बीजेपी की बी टीम है, हम उसके साथ नहीं बैठेंगे, हम उसको तेलंगाना से हटाएंगे. लिकर स्कैम में जो भ्रष्टाचार किया वो सब एजेंसीज को मालूम है. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ డిఎన్ఏ ఒకటే. మీరు చేసిన తప్పులకు గతంలో బీఆర్ఎస్ తో కలిసినందుకు భారతీయ జనతా పార్టీ ఇటు టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పార్టీతో కానీ మేమెప్పుడు కూడా బి టీమ్ గా ఉండము. टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया. जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की. नरेंद्र मोदी के हाथ में आपके चीफ मिनिस्टर का रिमोट कंट्रोल है. మేము ఆల్ అపోజిషన్ లీడర్స్ నేను మీటింగ్ అయింది. నేను కూర్చున్నప్పుడు అన్నాను, అందరు అపోజిషన్ వాళ్ళు నన్ను అడిగారు బీఆర్ఎస్ని పిలవండి అని. బీఆర్ఎస్ వస్తే మాత్రం నేను ఒప్పుకోను అని అన్నాడు. కెన్ ఎనీ లీడర్ సే దిస్? ఎవరైతే వేరే లీడర్ని కించపరుస్తాడో, అందరు కోఆపరేషన్ కావాలనుకుంటూ కోరుకుంటూ అపోజిషన్ యూనిటీ కావాలనే ఒక పెద్ద థీమ్ ఇప్పుడు నడుస్తూ ఉంది ఫర్ లాస్ట్ 1 month ఈ దేశం లోపల. ఓన్లీ వన్ థీమ్, అందరము బీజేపీకి అగేన్స్ట్ మనం జాయిన్ కావాలని. దాంట్లో మీకు తెలుసు ద వే బీఆర్ఎస్ ఇస్ గోయింగ్ అవుట్. టీచర్ల బదిలీలపై స్టేను ఈ నెల 11 వరకు పొడిగించింది తెలంగాణ హైకోర్టు. టీచర్ల బదిలీలకు అవకాశం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోరగా కేసు పూర్తి అయ్యాకే బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 30 ఏళ్ల పాటు ఒకే ప్లేస్లో పనిచేసిన టీచర్లు ఉన్నారన్న హైకోర్టు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. బదిలీల్లో స్పౌజ్లకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వడంపై నాన్ స్పౌజ్లు కోర్టుకెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలన్నారు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారని, తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుణ్ణి కాదో చెప్పాలన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చంటూ వ్యాఖ్యానించారు రఘునందన్. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందని అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేంద్రంలో కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు హిట్లర్ ప్రభుత్వాన్ని కాదు, ప్రేమను పంచే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారాయన. హిట్లర్ ప్రభుత్వాన్ని కాదు కోరుకునేది, ప్రేమను పంచే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రేమ కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా కనపడుతున్నట్టు లేదు మీకు. ప్రజలు కాంగ్రెస్ పక్షాన అంటే మా పక్షాన ఉన్నారు. 10కి 10 కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 100 సీట్లు గెలవబోతున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టబోతున్నాం. సమయానుకూలంగా బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కైందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుటుంబ పాలనే అన్నారు. స్కాముల్లో ఆ పార్టీ ఆరితేరిందన్నారు పువ్వాడ అజయ్. మీరు ఎప్పుడైనా సరే మీకు అవకాశం వచ్చినప్పుడల్లా సమయానుకూలంగా బీజేపీతో కుమ్మక్కైంది మీరు మాత్రమే, కానీ మేము కాదు. దేశంలో బీజేపీ పార్టీ ఇంత ప్రబలింది ఎవరి హయాంలో? రాహుల్ గాంధీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత కాదా? అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు చెప్పాలా ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కుటుంబ చరిత్ర. నువ్వు ఇక్కడికి వచ్చి కుటుంబ పాలన, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతావు. ఇది అసలు వేదాలు వల్లించినట్లుంది అసలు ఈయన చెప్తా ఉంటే. ప్లస్ స్కామ్ల గురించి మాట్లాడతారు. ఇందాక ఆయన చెప్పినట్టు
అమెరికా ఫ్లోరిడాలో బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో చిక్కుకున్న కుమారుణ్ణి కాపాడబోయి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. పొట్టి వెంకట రాజేష్ కుమార్ 8 నెలల క్రితం ఓ కంపెనీ తరపున ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. 2 నెలల క్రితం భార్య లక్ష్మి, కుమారుడు శ్రీరామ్, కుమార్తె సాత్వికను తీసుకెళ్లాడు. అయితే వీకెండ్ బీచ్ కి వెళ్లగా కొడుకు కుమార్తె ఆడుకుంటూ సముద్రంలో మునిగిపోయారు. వెంటనే అక్కడున్న సిబ్బంది చిన్నారిని కాపాడారు. అయితే తన కుమారుడు శ్రీరామ్ను రక్షించబోయి రాజేష్ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు చిన్నారులకు ప్రస్తుతం అమెరికాలోని ఒక హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. శరద్ పవార్ క్యాంప్ దూకుడు పెంచింది. రెబల్స్ పై చర్యలకు ఉపక్రమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఎంపీ సునీల్ తత్కరేలపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇద్దరిని పార్టీ నుంచి తొలగించింది. ఎన్సీపీ సభ్యుల రిజిస్టర్ నుంచి ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే పేర్లు తొలగించాలని ఆదేశించారు. శరద్ పవార్, అదేవిధంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మరో 3 నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది ఎన్సీపీ. అకోలా జిల్లా ఎన్సీపీ అధ్యక్షుడు విజయ్ దేశ్ముఖ్, ముంబై డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర రాణే, మంత్రి శివాజీరావు గర్జేను బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ నిర్ణయాన్ని విరుద్ధంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఎన్సీపీ చీఫ్ విప్ జితేంద్ర అవధ్ ఈ పిటిషన్ను స్పీకర్ రాహుల్ సర్వేకర్కు స్వయంగా అందజేశారు. అటు ఎన్డీఏలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్ పవార్ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారు. మంత్రిత్వ శాఖల గురించి చర్చించేందుకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, మంత్రి జగన్ భుజ్బల్, ఎంపీ సునీల్ తత్కరే కూడా ఫడ్నవీస్ను కలిసిన వారిలో ఉన్నారు. ఎంపీ తత్కరే కుమార్తె ఎన్సీపీ ఎమ్మెల్యే అదితి తత్కరే కూడా నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏలో చేరిన అజిత్ పవార్ కి ఊహించని షాక్ తగిలింది. 24 గంటలు గడవక ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు జలకిచ్చారు. ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ కొల్హే, రాజు నవ్ఘరే శరద్ పవార్ క్యాంప్ కి తిరిగొచ్చారు. నిన్న అజిత్ పవార్ సహా 9 మంది మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ కు వెళ్లారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు. తాజాగా తాను శరద్ పవార్ వెంటే ఉన్నట్టుగా ట్వీట్ చేశారు. మనస్సు మాట విని వెనక్కి వచ్చినట్టుగా చెప్పుకొచ్చారు అమోల్ కొల్హే. రేపు శరద్ పవార్ను కలుస్తానని తెలిపారు అమోల్. అటు శరద్ పవార్ వర్గం కూడా మంత్రులుగా ప్రమాణం చేసిన 9 మంది మినహా మిగిలిన 44 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని చెబుతోంది. దీంతో అజిత్ క్యాంపులో ఏం జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయన్ని ప్రశ్నించారు ఈడీ అధికారులు. ముంబైలోని ఈడీ ఆఫీసులో ఈ విచారణ జరిగింది. విదేశీ మారక ద్రవ్యం చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు అనిల్ అంబానీ. అంతకుముందు 2020లో యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కూడా అనిల్ అంబానీని విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. విచారణ కీలక దశలో ఉండగా బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. మనీష్ సిసోడియాతో పాటుగా విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి బెయిల్ పిటిషన్లను కూడా ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాని అరెస్ట్ చేసింది సిబిఐ. తిహార్ జైల్లో ఉన్న ఆయన్ని మార్చి 9న కస్టడీలోకి తీసుకుంది ఈడీ. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు సిసోడియా. రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది. విపక్షాల భేటీ వాయిదా వార్తలకు చెక్ పెట్టింది కాంగ్రెస్. జూలై 17, 18వ తేదీల్లో బెంగళూరు వేదికగా విపక్షాల తదుపరి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు ఉమ్మడి వ్యూహం రచిస్తామని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విపక్షాల సమావేశం వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, బీహార్ అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత విపక్షాల భేటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు కేసీ వేణుగోపాల్. ఈ నెలలో విపక్షాలు 2వ సమావేశం జరుగుతోందని ప్రకటించారు. ఇక బిజినెస్ డీటెయిల్స్లోకి వస్తే స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 486 పాయింట్ల లాభంతో 65,205 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడింది. 19,322 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్కెట్ ప్రీ ఓపెన్ లో కొంచెం మోడరేట్ టు వీక్ క్యూస్ చూసాం కానీ ఓపెన్ అవ్వగానే ద లాల్ స్ట్రీట్ హిట్ అ ఫ్రెష్ రికార్డ్ హై. ఇన్ఫాక్ట్ ఇంట్రాడే కూడా బెంచ్ మార్క్ ఇండిసీస్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇద్దరు కూడా ఫ్రెష్ హైస్ లాగిన్ చేశారు. ఇట్ వాజ్ అగైన్ ఫర్ అ ఫిఫ్త్ straight row for the Indian markets. Inflation in the US, that is also aiding sentiment. US inflation situation కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తోంది. నిఫ్టీ గెయిన్ 0.7% టుడే. సెన్సెక్స్ 500 పాయింట్ కన్నా ఎక్కువగా జంప్ అయింది. BFSI స్టాక్స్, మెటల్స్, FMCG కంపెనీస్ ఇవి మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ టుడేస్ ర్యాలీ. స్పెషలీ నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ చూస్తే మీరు 3.6% కన్నా ఎక్కువ గెయిన్స్లో లాక్ చేసి తను షట్ అయింది వాళ్ళ రోజులో. టాప్ సెక్టోరల్ గెయినర్ ఆటో, ఐటీ, ఫార్మా ఇండిసీస్, ఈ మూడు ఇండిసీస్ ఏమో బక్ ద ట్రెండ్, ముగ్గురు రెడ్లో షట్ అయ్యాయి, కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ టుడేస్ ర్యాలీ. ఇండివిజువల్ స్టాక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, SBI, గ్రాసిమ్, BPCL, ITC ఈ అన్ని హెవీ వెయిట్స్ కూడా 2% కన్నా ఎక్కువ గెయిన్స్తో షట్ షాప్ అయ్యాయి. ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ కి డిమాండ్ క్రమంగా పెరుగుతోందని ప్రాపర్టీ కన్సల్టెంట్ CBRE ఇండియా సర్వే తెలిపింది. 2025 నాటికి దాదాపు 56% కార్పొరేట్ కంపెనీలు తమ మొత్తం ఆఫీస్ స్పేస్ లో 10% పైగా ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ఉండాలని భావిస్తున్నాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికింది. చౌక ధరలో ఫోన్ను లాంచ్ చేసింది. జియో 2G ముక్త్ భారత్ విజన్లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్ 4G ఫోన్ను 999 రూపాయలకే అందిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్తో పాటుగా కొత్తగా 123 ప్లాన్ కూడా ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు 14 GB డేటా అందిస్తోంది. ఇప్పటికీ 250 మిలియన్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు 2G యుగంలోనే ఉన్నారని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. 1.77 అంగుళాల స్క్రీన్, 1000 mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్స్ గా ఉంటాయి. ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్లు, బ్లాక్ బస్టర్ సినిమాలు, HBO ఒరిజినల్స్, స్పోర్ట్స్ కాంటెంట్, టీవీ షోలతో సహా విస్తారమైన నాన్ స్టాప్ వినోదాన్ని అందించే యాప్స్ అందిస్తోంది జియో. బులియన్ మార్కెట్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,050 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ధర 58,960 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 54,350 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 59,290 రూపాయలు. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 54,050 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 58,960. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 54,050 రూపాయలు, 24 క్యారెట్ల ధర 58,960 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 75,500 రూపాయలుగా ఉంది. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్